సినిమాలల్లో చేసేటి ఈ విలన్ క్యారెక్టర్లే గాని మనిషి మాత్రం రియల్ హీరో అబ్బా మన సోను సూద్ సారు. ఏమంటారులా? కరోనా కాలంలో కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడి వాళ్ళ కుటుంబాలకు దేవుని లెక్క ఆదుకుండు. అసొంటి రియల్ హీరో పుట్టినరోజు ఏమిచ్చినా తక్కువనే. అందుకే గీ పోరలు వాళ్ళ ప్రేమను గీ తీర్ల చూపెట్టిర్రు. సోను సూద్ మనిషి రూపంలో ఉన్న దేవుడు అని చెప్పొచ్చు. ఎంతో మందికి సాయం చేసి గొప్ప మనసు చూపెట్టుకుండు. ఇంకా కరోనా కష్టకాలంలోనైతే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి వేల ప్రాణాలు కాపాడిండు. అసొంటి సోను సూద్ సార్ పుట్టినరోజు ఇయాల ఎట్లుంటది జోరు. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరు పుట్టినరోజు శుభాకాంక్షలు, పోస్టులు, స్టేటస్లు పెడుతుర్రు. ఉత్త స్టేటస్ పెడితే ఏముంటది? అసొంటి గొప్ప మనిషికి ఏమిచ్చినా తక్కువనే. కానీ ఈ పోరలు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్ర గిర్ర గిర్కలు కొడుతుంది. కుప్పంలో ఉన్న హాకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ పోరలు 1200 మంది కలిసి గ్రౌండ్ లో సోను సార్ది బొమ్మ పెద్ద గీసి ఆ బొమ్మల ఆయన ఆకారం వచ్చేటట్టు నిలబడి బర్త్డే విషెస్ చెప్పిర్రు. వారేవా పశు మనసుల్లా సోను సూద్ సార్ మీద ఎంతగానం ప్రేమ లేకపోతే గీ తీర్ల పాయరం చూయిస్తారు చెప్పుర్రి. ఊకే సప్పుడు చేయక ఒక్కతాన కూసోర్రా అంటేనే కూసోరు. అసోంటిది సోను సూద్ మీద ఇష్టంతోని ఇగో ఇట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు 1200 మంది కూసుర్రు. దీంతోని ఇందరి పశు మనసుల్లో కూడా ప్రేమ సంపాదించుకున్న సోను సూద్ ఎంత గ్రేట్ అనుకుంటా ఈ వీడియోని పోస్ట్ చేసి మరి హ్యాపీ బర్త్డే చెప్తుర్రా అంతా. కట్టుకున్నోళ్ళతోని కాపురం చేయలేం, వాళ్ళతోని వడతలేదు అనుకుంటా ఎవరైనా కానీ ఎంబటే కోర్టుకు పోయి విడాకులు తీసుకోవచ్చు. ఊరోళ్ళు అయితే పెద్ద మనుషులో సంఘంలోనో కూర్చొని కాగితాలు రాసుకొని ఎక్కడిదక్కడ చేసేస్తారు. అట్లనే ఓ అక్క నాకు నా మొగుడొద్దు, ఆయనతోని పంచాదే వద్దు, నాకు విడాకులు ఇయ్యుర్రి అని కోర్టుకు పోయింది. కానీ ఆడ తెలిసిన అసలు ట్విస్టుకు జడ్జే నోరు తెరిచిండట. అట్లుంది మరి అక్కిచ్చిన షాకు. తెల్లారు లేస్తే ఎన్నో కేసులు పంచాదులినే జడ్జే పర్షానైన విడాకుల కేసు ఇది. నాకు నా మొగుడొద్దు విడాకులు ఇప్పిరని 32 ఏండ్ల ఓ ఆడలేడి అక్క కర్ణాటక హైకోర్టుకు పోయిందట. సరే నచ్చినప్పుడు కలిసి కాపురం చేయలేదు కదా అని కోర్టు ఆమె దరఖాస్తు తీసుకొని ఓ డేట్ ఇచ్చి ఆయన రాపో అమ్మా అన్నారట. కానీ ఆఖరికాడికి వచ్చినాక అసలు ముచ్చట తెలిసి జడ్జే నోరు తెరిచిండట పాపం. ఇక భర్త తరపు లాయర్లు ఉండి అయ్యా జడ్జి సారు ఈమెకి ఇది ఫస్ట్ పెళ్లి కాదు సెకండ్ పెళ్లి కాదు 7వ పెళ్లి, మా తాన అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, బాగా పైసలు ఉన్నోళ్ళను శ్రీమంతులను చూసి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇంకా 6 నెలలకు మొగన్ మీద అత్తమామల మీద కేసులు పెట్టి నన్ను కాల్స్క తింటుర్రు కట్నం అడుగుతురు అని బదనాం చేసి బట్టగాల్చి మీదేసి కాంప్రమైజ్ కోసం కట్టలు డిమాండ్ చేసి గుంజుతుంది. వాళ్ళు కూడా పాపం గత్యంతరం లేక కేసులు కోర్టులు ఎందుకని పైసలు ఇస్తురట. ఇట్లా ఇప్పటికి 6గురికి ఇడుపు కాయిదాలు ఇచ్చిందని చెప్పే వరకు జడ్జి షాక్ అయినట. ఓ అక్కో నీ కథ ఏటో తేడా కొడుతుంది, ఒకరు కాదు ఇద్దరు కాదు ఇట్లా 6గురు తానికేళ్ళు ఇడిపోయినవంటే నీదే తప్పుగా అనొస్తున్నది. ఎవరితో ఎక్కువ రోజులు కూడా కలిసి లేవు. అందుకే అన్నర్సుకొని అప్పుడు కరెక్ట్ తీర్పిస్తామని ఆగస్టు 21 తారీఖు కేసు వాయిదేసిరట. చూసిరా ఇడుపు కాయిదాల పేరు మీద ఎటువంటి కథలు నడుస్తున్నాయి ఇవాళ రేపు అనుకుంటా ఈ ముచ్చడం చూసిన సోషల్ మీడియాలో కూడా మస్తు పోస్టులు వేస్తురుగా. మరి ఆఖరికి అక్కకి ఏం తీర్పు వస్తుందో చూడాలి.